హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ హ్యాండ్మేడ్. ఈరోజు వీడియోలో నేనైతే నా సాటర్డే పూజా రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో స్టార్టింగ్లోనే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ స్టార్టెడ్. ఇదైతే నా సాటర్డే పూజ వ్లాగ్. ముందు రోజు చేసుకున్న పూజ మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా ఫ్రెష్గా అన్నీ క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఎవ్రీడే ఇలానే ఉంటుంది, ఎవ్రీ సాటర్డే ఇలా ఉంటుంది అయితే చెప్పలేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నాకు టైం దొరికితే కొంచెం ఎక్కువసేపు పూజ చేస్తాను, లేదనంటే ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఎవ్రీ సాటర్డే కూడా ఇలా అయితే ఉండదు. నేను ఈరోజు అయితే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, నేనైతే 2 పిండి దీపాలు చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకొకటి తులసమ్మ దగ్గర అయితే పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా పిండి దీపమే వెలిగించాను. ఎందుకంటే తులసమ్మ దేవిలో కూడా విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కదా. సో విష్ణుమూర్తికి కూడా పిండి దీపం అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడైతే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటున్నాను. ఈ నెయ్యి అయితే నేను ఓన్లీ పూజ కోసమే వాడతాను, ఇంట్లోకి వాడను. మామూలుగా ఇంట్లో రోజు నిత్య దీపారాధనకి అయితే నువ్వుల నూనె వాడాను. సో శనివారం రోజు నువ్వుల నూనెతో వాడినా కూడా మంచిదే. శని భగవానుకి నువ్వుల నూనెతో దీపారాధనతో ఆరాధన చేస్తే చాలా మంచిది. మనకున్న శని దోషాలు కానీ పాపాలు కానీ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. నాకు ఇది వేరే వాళ్ళు చెప్తేనే నేను కూడా పాటిస్తున్నాను. సో నాకు కూడా ఏమీ అంతగా తెలియవు, నేను కూడా ఒక్కొక్కటి తెలుసుకొని ట్రై చేస్తుంటాను. ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు. కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది. మనకు కూడా ఎటువంటి టెన్షన్స్ ఏమన్నా ఉన్నా ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టి దీపం మీద కూర్చున్నామంటే మైండ్ అంతా రిలాక్సింగ్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే ఇంట్లో రోజువారీ నిత్య దీపారాధన వెలిగించుకున్న తర్వాతే స్వామివారికి పిండి దీపారాధన అయితే వెలిగిస్తున్నాను. ఎప్పుడైనా మనం దీపాలు వెలిగించేటప్పుడు ఫస్ట్ కుడివైపు నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాతే నెక్స్ట్ ఎడమ వైపు ఉన్న దీపం అయితే వెలిగించుకోవాలి. ముందైతే మనం ఇంట్లో దేవునికి దీపం పెట్టాలి, తర్వాత ఏదైనా వెలిగించుకోవచ్చు. ఇక్కడైతే దీపం పెట్టేసుకొని ధూపం చూపించేసి పుష్పం, కుంకుమ అలాగే అక్షింతలు సమర్పించుకున్నాను. మనం వెలిగే దీపానికి కూడా నమస్కరించుకోవాలండి, ఎందుకంటే వెలిగే దీపం విష్ణు రూపంతో సమానము. ఇక్కడ నేనైతే సంకల్పం చేసుకుంటున్నాను. సంకల్పం అంటే ఏం లేదనండి, మన ఇంట్లో మన చుట్టుపక్కల మనకు తెలిసిన వారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని సంకల్పం చేసుకొని అక్షింతలు స్వామివారికి సమర్పించుకోవాలి. దీపానికి ఎప్పుడైనా ఫస్ట్ మనం అగరవత్తులు వెలిగించినప్పుడు దీపానికి చూపించాలండి, ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపిణియే నమః అనాలి. వెలిగే దీపం విష్ణుమూర్తితో సమానం అండి. ఇక్కడ నేనైతే దీపారాధన చేసేసిన తర్వాత అగరవత్తులన్నీ చూపించేశాను, నైవేద్యం సమర్పించుకుంటున్నాను. ఇలా నైవేద్యం కూడా సమర్పించుకున్న తర్వాత గోవిందనామాలు అయితే చదువుకొని స్వామివారికి అయితే పుష్పాక్షింతలు సమర్పించుకొని ధూపం కూడా పెట్టేశాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానల్లో ఎక్కువగా నేచర్కి సంబంధించిన వ్లాగ్స్, పూజా వ్లాగ్సే ఎక్కువ వస్తాయండి. నేను ఇవి కూడా పోను చిన్నగా చేంజెస్ తీసుకొని వస్తాను. సో ఈరోజైతే నేనైతే పచ్చకర్పూరంతో అయితే కర్పూర హారతి ఇవ్వాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అండి. సో నేను అందుకే పచ్చకర్పూరంతో హారతి అయితే ఇస్తున్నాను.
మనకి స్వామి అమ్మవార్లకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విశిష్టమైన హారతి అయితే ఉంటుందండి. వెంకటేశ్వర స్వామికి అయితే తన శంఖ చక్రాలకి, ఆభరణాలకి, కిరీటానికి మొత్తం పైనుంచి పాదాల వరకు అయితే దిష్టి తీసినట్టుగా హారతి అయితే ఇస్తారండి. సో వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసిన తర్వాత మిగతా దేవుళ్ళందరికి కూడా హారతి ఇచ్చాను. ఇంట్లో ఇలా ఎప్పుడూ దీపారాధన వెలుగుతూ ఉంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకి మైండ్లో ఎన్ని చీకు చింత ఏమున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా వెలిగే దీపాన్ని చూస్తుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పిండి దీపం అయితే వెలిగించుకొని అగరవత్తులు చూపించి ప్రసాదం అయితే సమర్పించుకున్నాను. సో ఇంతవరకు అయితే నా వీడియో చూసిన వాళ్ళు నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని పూజా బ్లాగ్స్ మీ ముందుకైతే తీసుకొస్తానండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్ బాయ్.